మొదటి వచనములో రేపటి దినమును గురించి అతిశయపడొద్దని చెప్పి, ఏ దినమైనా ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు, మన గురించి మనం పొగుడుకోవడం కాదు అని చెప్పి మూర్ఖుడి యొక్క కోపం గురించి ఆ తర్వాత రాశాడు. ఆ తర్వాత స్నేహితుడి గురించి రాస్తా ఉన్నాడు. స్నేహితుడు మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడు, అయితే పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని చెప్పి, ఆ తర్వాత తండ్రి స్నేహితుడిని విడవద్దు, నీ స్నేహితులను కూడా విడవద్దు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకొను అని చెప్పి, ఆ తర్వాత కింద వచనాల్లో 24 నుంచి ఆఖరి వరకు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయొద్దు, ఉన్న దానిలోనే సంతృప్తి కలిగి ఉండని చెప్పి అనేక విషయాల గురించి ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. అయితే వీటన్నిటిని విషయమై మనం ధ్యానం చేయలేం, కానీ ఒక 3 విషయాల గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అందులో మొట్టమొదటి వచనంలో రేపటి దినముల గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటిని గురించి అతిశయపడవద్దు అని చెప్పి రాయబడి ఉంది. గర్వపడద్దు, దాని గురించి గొప్పగా చెప్పొద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం ఎవరైనా చెప్తామా? రేపటి గురించి అతిశయంగా చెప్తామా? ఏంటి అతిశయంగా చెప్పడం? నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఒక 2 అన్నదమ్ములైన వారికి గొడవ అయింది. ఆ గొడవలో అన్నని తమ్ముడు అంటున్నాడు ఏమనంటే, ఇదిగో ఇంకొక నెలలోనే అమెరికా వెళ్ళిపోతున్నాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను, లేకపోతే వేరే ఇతర దేశానికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిపోయి నేను డబ్బు సంపాదించేస్తాను, సంపాదించిన తర్వాత ఈ ఊరు వస్తాను, ఈ ఊర్లో సగం కొనేస్తాను అని చెప్పి డంబముగా పలుకుతున్నాడు, గర్వంగా పలుకుతున్నాడు. దీన్ని బట్టి ఈ వాక్యానికి దీన్ని అప్లై చేసుకుంటే అతను రేపటి గురించి ఏం చేస్తున్నాడు? అతిశయపడుతున్నాడు, గర్వంగా పలుకుతున్నాడు. కానీ వాస్తవంగా జరిగిన సంఘటన కాబట్టి నేటికి ఒక 5-6 సంవత్సరాలు అవుతుందేమో ఈ సంఘటన జరిగి, నేటికి కూడా అతను ఎక్కడున్నాడంటే అదే ఊర్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా కానీ తిరిగి వచ్చేసాడు. అదే ఊర్లో ఉన్నాడు, అదే ఊర్లో ఉండి ఉపయోగం లేకుండా తిరుగుతా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? జీవితంలో మనం సాధించలేని దాని గురించి ముందుగానే డంబముగా గొప్పగా పలకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం దేన్నైతే ఇంకా జీవితంలో సాధించలేదో దాని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, ప్రగల్భాలు చెప్పొద్దు. ఎందుకంటే నీ జీవితం చాలా అల్పమైనది. ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ఒక అరగంట తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. మన జీవితాలు చాలా స్వల్పమైనవి, అల్పమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారం మనం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఉదాహరణకి ఎజ్యూమ్ చేసుకోవడం అంటే ఊహించుకొని, ఈ భూగోళం అంతా కూడా ఒక గోళీ తెలుసా అందరికి? ఆ గోళీ అంత ఉందనుకోండి, ఊహించుకోండి, నిజం కాదు, ఊహించుకోండి. ఆ గోళీ అంత ఉంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పి సైన్స్ చెప్తా ఉంది, దేవుని గ్రంథం కూడా చెప్తా ఉంది. అంటే భూమి కంటే సూర్యుడు పెద్దది కాబట్టి అది ఒక ఫుట్బాల్ తెలుసు కదా, చాలా పెద్దగా రౌండ్ గా ఉంటుంది. ఆ ఫుట్బాల్ అంత ఉందనుకోండి, భూమి ఏమో గోళీ అంత ఉంది. భూమి ఈ గోళీ తన చుట్టూ తాను తిరుగుతూ ఈ ఫుట్బాల్ చుట్టూ కూడా తిరుగుతా ఉంది. అయితే ఈ విశ్వంలో ఉన్నటువంటివి 2 కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. విమానం మనకి భూమి మీద ఉన్నప్పుడు ఎంత ఉంటుంది? గన్నవరం వెళ్ళేటప్పుడు అందరం చూసే ఉంటాం, లేదా సీఎం ఎవరన్నా వచ్చినప్పుడు మనం అందరం చూసే ఉంటాం. హెలికాప్టర్ ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది, సరిపోతే ఈ ఇల్లు అంతా కూడా సరిపోతుంది. అది ఆకాశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఎంత ఉంటుంది? ఇలా ఏళ్ళతో మనం మెజర్ చేసి కొలవగలిగే అంత చిన్నగా ఉంటుంది. అలాగే ఆకాశంలో కనబడేటువంటి నక్షత్రాలు మనకి ఎలా ఉన్నాయి? చాలా చిన్నగా ఉన్నాయి. అదే విశ్వంలోకి వెళ్ళి చూస్తే అవి చాలా కొన్ని కోట్ల రెట్లు పెద్దవి. దేనికంటే భూమి కంటే పెద్దది, సూర్యుని కంటే పెద్దది. ఈ విశ్వంలో అవి ఎంత పెద్దవో మనకి మెజర్ చేయడానికి తెలియదు. అలాంటివి మన కంటికి ఎలా కనబడుతున్నాయి? చాలా చిన్నవిగా కనబడుతున్నాయి. అయితే
అవి ఉదాహరణకి ఈ గుంటూరు పట్టణం అంతా ఉన్నాయి అనుకోండి, నిజం కాదు అనుకోండి. భూమి ఒక గోళీ అంత ఉంది, సూర్యుడు ఒక ఫుట్బాల్ సైజులో ఉన్నాడు, ఆ విశ్వంలో ఉన్నటువంటి మిగతా నక్షత్రాలేమో ఒక గుంటూరు పట్టణం అంతా ఉన్నాయి. ఇక అలాంటివి ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు? కొన్ని వేల కోట్లు ఉన్నాయి, లెక్కించలేనన్ని ఉన్నాయి. మనం నక్షత్రాలను లెక్కించగలమా? లెక్కించలేము. చేతనైతే లెక్కించమని చెప్పి భక్తునితో సెలవిచ్చాడు దేవుడు. లెక్కించలేవు, ఎందుకంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. అంతటి విశ్వంలో ఇప్పుడు భూమి ఎంత ఉంది? ఒక చిన్న గోళీ అంత ఉంది. మనం ఎంతటి అల్పమైన వారమో మనం ఆలోచించుకోవడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. ఇంత ఈ గుంటూరు పట్టణం అంతటి నక్షత్రాలు కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ విశ్వం అంతటిలో భూమి అంతా ఒక చిన్న గోళీ అంత. ఆ గోళీ భూమి అనుకున్నాం కదా, దానిలో భూమిలో మళ్ళీ ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో మనం ఏ ఖండంలో ఉన్నాం? ఆసియా ఖండంలో ఉన్నాం. ఆ ఆసియా ఖండంలో మళ్ళీ కొన్ని దేశాలు ఉన్నాయి, 180 దేశాల్లో ఎన్నో ఉన్నాయి. ఆ దేశాల్లో మనది ఒక దేశం, భారతదేశం. ఆ దేశంలో మనం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉన్నాం. గుంటూరు జిల్లాలో పాత గుంటూరులో బాలాజీ నగర్ లో ఒక ఇంట్లో మనం ఒక మనిషిమి. ఇంత గొప్ప విశ్వంలో మనం ఆలోచన చేసుకుంటే ఎంత ఉన్నాం మనం? మన భూమే గోళీ ఎంత ఉంది. ఆ గోళీలో నుంచి కిందకి అలా జూమ్ చేసుకుంటూ వెళ్తే అసలు మనం ఎక్కడ ఉన్నాం? అసలు మనం నలకంటే ఇంకా చాలా తక్కువేమో. మనం అంతటి వాల్యూ లేకపోవడం అంటే విలువ లేనటువంటి వారు అని కాదు, కానీ అంతగా లెక్కలో లేనటువంటి మనం రేపటి గురించి అతిశయపడడానికి ఎవరం మనం? అందుకని యోబు భక్తుడు అంటాడు, మనం నిన్నటి వారం అని చెప్పి భక్తుడైనటువంటి యోబు ఆయన రాసినటువంటి పత్రికలో అంటాడు, మనం ఈ రోజు వారం కాదు, రేపటి వారం కాదు, మనం ఎవరము? నిన్నటి వారం. మనలో అతిశయించడానికి మనలో ఏమీ లేదు, ఎందుకంటే మనం చాలా అల్పమైనటువంటి వారం. మనం రేపటిని గురించి అతిశయించి గొప్పగా చెప్పుకోవడానికి, ప్రగల్భాలు పలకడానికి మనం అసలు ఎన్నికలో లేనటువంటి వారం. ఇటువంటిది గొప్పలు చెప్పుకోవడానికి, అతిశయించడానికి ఏమాత్రం తగినది కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే గొప్పలు చెప్పుకోవటం కాదు, దినదినము మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. అందుకని యాకోబు రాసినటువంటి పత్రిక 4:13-14 భక్తుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 4:13-14 ఆఖరి వచనాల్లో అంటాడు చూడండి, ప్రభు చిత్తమైతే నీకు తెలియదు ఈ జీవం ఏపాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి. కానీ రేపటిని గురించి అతిశయంగా పలకడానికి మనకి ఏమాత్రము అవకాశం లేదు. మనం చేయవలసిన పని ఏంటంటే డంబముగా, అతిశయముగా, గర్వంగా ప్రగల్భాలు పలకటం కాదు రేపటిని గురించి. ఎందుకంటే దాన్ని ఇంకా మనం సాధించలేదు. మనం ఏదైతే సాధించడానికి సిద్ధపడుతున్నామో దానిని ఇంకా మనం సాధించలేదు. ఆ సాధించడానికి మనకి దేవుని సహాయం కావాలి, దేవుని కృప కావాలి. అందుకని యెహెజ్కేలు రాజు యొద్దకు, హిజ్కియా రాజు దగ్గరకు దేవుని వాక్యం వచ్చి, నీవు మరణమైపోవచ్చున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి హిజ్కియా రాజుకు దేవుని దూతలు వచ్చి వర్తమానం ప్రకటించారు. అయితే హిజ్కియా రాజు ఏం చేశాడంటే ఆయనకు అర్థమైపోయి గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి. ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు? హిజ్కియా భక్తునికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆయుష్ను దయచేసేవాడు, నన్ను రేపటికి ఉంచేవాడు ఎవరంటే దేవుడు. కాబట్టి ఆయనకు ప్రార్థన చేసుకుంటాను, ఒకవేళ విని ఆయన రేపటి దినానికి నన్ను ఉంచుతాడేమో అని చెప్పి భక్తుడైన రాజు అయినటువంటి ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలకి పొడిగించాడు. కాబట్టి మనకు కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మన ఆయుష్కాలాన్ని పొడిగించేవాడు, తీసేసేవాడు దేవుడైనటువంటి యెహోవా.
కాబట్టి ఆయన ఎదుట మనం గర్వంగా అతిశయంగా పలకూడదు. మనం చేయవలసిన పని ఏంటంటే దినదినము దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి, ప్రభువా నీ చిత్తమైతే రేపటి దినానికి నేను ఈ పని చేసుకుంటాను, నీ చిత్తమైతే రేపు భవిష్యత్తులో దీన్ని సాధిస్తాను, నీ కృపను దయచేయని చెప్పి ఆయన మీద ఆధారపడాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంట్లో ఒక భార్య ఉంది, భర్త ఉన్నాడు. భర్త ఎప్పుడు కూడా నా భార్య నా మీద ఆధారపడాలి అని కోరుకుంటాడా? ఇతరుల మీద ఆధారపడాలని కోరుకుంటాడా? భార్య భర్త మీదే ఆధారపడాలని చెప్పి భర్త కోరుకుంటాడు. అదేవిధంగా దేవుడు కూడా భార్యలుగా ఉన్నటువంటి ఈ సంఘము కూడా దినదినము వారికి ఏ అక్రతలు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో ఆయన మీద ఆధారపడాలి. ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే వారు అల్పమైన వారు అని చెప్పి దేవుడు ఉద్దేశించి ఆయన మీద ఆధారపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దానిలో మరి ఒక ఉద్దేశం ఏంటంటే, రేపటి దినమున గురించి పడకము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదంటే దానిలో ఉన్నటువంటి మరి ఒక ఉద్దేశం, రేపటి కోసం మనం ఆలోచిస్తూ దేవుని పనిని, దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసేవారిగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే రేపటి కోసం మనం ఆలోచించుకొని, రేపటి కోసం మనం పోగు చేసుకోవడానికి, రేపటి కోసం సంపాదించుకోవడానికి మనం ఆలోచన చేసుకుంటామో, మన స్వంత కార్యాల కోసం ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటామో అప్పుడు దేవుని పని నిర్లక్ష్యం చేయబడుతుంది. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దొంగిలింపబడుతుంది. దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయబడతాయి. అప్పుడు దేవుడు మనల్ని అపవిత్రులుగా ఎంచుతాడు. అపవిత్రులుగా ఎంచిన తర్వాత మనకు కలిగేటువంటి నష్టం ఏంటో సామెతలు 13:22 చూద్దాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఎప్పుడైతే మనం రేపటి కోసం ఆలోచించి మనకున్నటువంటి కష్టాన్ని, సమయాన్ని వృధా చేసి ఎప్పుడైతే మన సొంత సంపాదన కోసం మనం వెచ్చించుకుంటామో అప్పుడు దేవుడు దానిని పాపంగా ఎంచుతాడు, మనల్ని పాపాత్ములుగా ఎంచుతాడు. మనం అలా కష్టపడి సంపాదించిన అంతటి దాన్ని దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని నీతిమంతుల పిల్లలకు ఉంచుతాడంట. ప్రసంగి గ్రంథం 2:26 కూడా అదే విషయం రాయబడి ఉంటుంది. ప్రసంగి 2:26 అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వారిని కిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన ఎవరికి నిర్ణయించాడు? పాపాత్మునికి నిర్ణయించాడంట. ఏంటది నిర్ణయించిందంటే, ఎవడైతే దేవుని దృష్టికి ఇష్టడై ఉంటాడో వానికి కొంత సంపాదన ఇవ్వటాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడు? పాపాత్ములకు అప్పగించాడు. అంటే ఎవరైతే దేవుని పనిని నిర్లక్ష్యం చేసి, దేవుని సేవను నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి తమ సొంత సంపాదన కోసం పాటుపడుతూ ఉంటారో దాన్నంతటిని దేవుడు ఎవరి కోసం ఇచ్చేస్తాడంట? నీతిమంతులకు ఇచ్చేస్తాడంట. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు నీతిమంతులం అవుతాం. నీతిమంతులమైతే మనకి దేవుని సన్నిధి కంటే, దేవుని పని కంటే, దేవుని కార్యాల కంటే ఏది ఎక్కువ కాదని చెప్పి దేవుని మీద ఆధారపడతాం. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని, దేవుని పనిని, దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో సంపాదించుకోవడానికి ప్రయాసపడి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతామో దానిని దేవుడు పాపముగా ఎంచుతాడు, మనల్ని పాపాత్ములుగా ఎంచుతాడు. అప్పుడు మనం సంపాదించుకున్నటువంటి సంపాదనని, ఆస్తిని ఈ లోకంలో దేనినైతే సంపాదించుకుంటామో ఇదిగో మనం పోగు చేసినటువంటి దాన్ని తీసుకెళ్లి దేవుడు ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన కార్యాలకు ప్రాముఖ్యతని ఇచ్చారో, ఎవరైతే ఆయన పనికి ప్రాముఖ్యతని ఇచ్చారో దేవుడు దాన్ని అంతటిని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడంట. మరి మనం సంపాదించుకున్న దాన్ని మొత్తం తీసుకుపోయి ఎవరో తీసుకుంటే మనకి మంచిదా? కాదు. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనం రేపటి కోసం ఆలోచించకుండా ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఆయన దృష్టిలో మనం నీతిమంతులుగా ఎంచబడాలి. అప్పుడు మనం కష్టపడినా పడపోయినా, మనకి ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, మన కోసం ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని, సంపదని ఆయన సిద్ధపరుస్తానే ఉంటాడు.
మనకి ఎప్పటికీ ఏం కావాలో దేవునికి తెలుసు. కాబట్టి మనం ఈ లోకంలో ఆహారం కోసం, డబ్బు కోసం, ఆరోగ్యం కోసం ప్రయాసపడకుండా దేవుణ్ణి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటే మనకి ఏమేం కావాలో దేవుడే ఆ పాపాత్ముల దగ్గర నుంచి మొత్తాన్ని తీసుకొచ్చి దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఇజ్రాయిల్ కూడా ఒక యుద్ధంలో వారందరూ తమ యెహోషాపాతు ఆ కాలంలో వారి మీదకి యుద్ధానికి వస్తారు. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు దేవుని దగ్గరకు వెళ్ళి మొదలుపెట్టుకుంటాడు, వాళ్ళు గొప్ప సైన్య సమూహం ఉన్నారు, మేమేమో చాలా కొద్దివారిగా ఉన్నాము, యుద్ధం చేయడం మా వల్ల కాదని చెప్పి దేవుని యుద్ధ మొదలుపెట్టుకుంటే, మీరు భయపడద్దు, ఊరక నిలిచి చూడండి, యుద్ధాన్ని జరిగించే వాడిని నేను అని చెప్పి దేవుడు అభయం ఇస్తే వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తారు. ద్వితీయోపదేశకాండంలో ఆ వాక్యం రాయబడి ఉంటుంది. వాళ్ళు పాటలు పాడుకుంటూ యుద్ధ భూమికి వెళ్తారు. వాళ్ళు యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. ఆ శత్రువులు వాళ్ళల్లో వాళ్ళే నరుక్కొని చచ్చిపోయారు. వీళ్ళు పాటలు పాడుకుంటూ అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే, అక్కడ వారి సంపద ఏదైతే ఉందో, వాళ్ళ పశువులు కానీ, వాళ్ళ బంగారం కానీ, వాళ్ళకి ఉన్నటువంటి వస్తువులు కానీ, వాటన్నిటిని దోచుకొని తెచ్చుకున్నారంట. వాటన్నిటిని తెచ్చుకోవడానికి, ఏరుకోవడానికి, పోగు చేసుకోవడానికి వారికి 3 దినాలు పట్టిందని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. చూసారా, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతామో, మనకేం కావాలో దేవుడు సిద్ధపరుస్తా ఉంటాడు. టైమ్లీ సిద్ధపరుస్తాడు, సమయానుకూలంగా సిద్ధపరుస్తాడు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడాలి. యాకోబు పత్రికలో రాసినట్లుగా, దేవుని చిత్తమైతే ఇది చేతము అది చేతము అని మనం చెప్పుకోవాలి. బాబేలు గోపురాన్ని కట్టడానికి అనేకులు పూనుకున్నప్పుడు వారి ప్లాన్లన్నీ వేసుకున్నారు. మంచి ఇటుకలు ఉన్నాయి, మంచి కీలు ఉంది మన దగ్గర, దాన్ని కట్టుకొని మనం గొప్ప పేరు సంపాదించుకుందామని చెప్పి ఆ ప్రజలు అనుకున్నారు. అయితే వారి ప్లాన్లన్నింటినీ దేవుడు స్కాటర్ చేసేసాడు. ఇంగ్లీష్ లో స్కాటర్ అనే మాటకు అర్థం చెల్లా చెదురు చేయడం అనేది. వారందరినీ ఏం చేశాడు దేవుడు, బాబేలు గోపురం దగ్గర ప్రజల్ని చెదరగొట్టేశాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడకుండా మనం భవిష్యత్తుని గురించి ప్లాన్లు ఎప్పుడైతే వేసుకుంటామో వాటన్నిటిని దేవుడు చెదరగొట్టేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, నా బిడ్డ నా మీద ఆధారపడ్డాడు, నా బిడ్డకి నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నా మీద ఆధారపడిన బిడ్డను నేను విడిచిపెడతానా, నా ఎద్దకు వచ్చేవాడిని నేను తోసివేస్తానా, ఎంత మాత్రము త్రోసివేయను కదా, నా బిడ్డకి ఇది అవసరం, ఇదే నా బిడ్డకి ఇవ్వాల్సినటువంటి సమయం అని చెప్పి దేవుడు తలంచి మనకి ఎప్పటికి ఏం కావాలో వాటన్నిటిని దయచేస్తాడు. మరి ఒక విషయం, 27వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో, మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అయితే అన్ని ముద్దులు ప్రేమతో పెట్టేవి కాదు అని ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు ఆయన బోధలు విన్నాడు. ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తా ఉన్నాడు. దేవుణ్ణి కన్నులారా చూచాడు. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి మనుష్య కుమారుని కన్నులారా చూచినటువంటి వ్యక్తే యూదా ఇస్కరియోతు. యేసు ప్రభువుకి కపటపు ముద్దు పెట్టి ఆయన్ని శత్రువులకు అప్పగించేశాడు. కాబట్టి ముద్దులు అన్ని కూడా ముద్దు ప్రేమను వ్యక్తపరచడానికి చూపించేటువంటిది. అయితే అన్ని ముద్దులు ప్రేమను వ్యక్తపరిచేవి కాదు, దాని వెనకాల కపటం కూడా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యూదా ఇస్కరియోతు దొంగ ముద్దు పెట్టాడు. అయితే నిజమైనటువంటి స్నేహితుడు దొంగ ముద్దు పెట్టాడు, కానీ మేలు కోరి అతడు గాయం చేస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, సమయం లేదు, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. గలతీయులకు 2:11 అక్కడ ఉన్నటువంటి వాక్య భాగం ఏంటంటే, అంతియోక అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు, దెసలోనిక సంఘము, ఎఫెసీ ఫిలిప్పీ సంఘం, ఈ 2 సంఘాలు అంతియోక అనే ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో క్రైస్తవులు అయినటువంటి వారు 2 భాగాలుగా విడిపోయారు. ఒక భాగం ఏమై ఉన్నదంటే యూదులైనటువంటి క్రైస్తవులు, మరి ఒక భాగం ఏంటంటే యూదేతర క్రైస్తవులు. యూదులైనటువంటి క్రైస్తవులు ఎవరంటే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందినటువంటి వారు, ధర్మశాస్త్రం ప్రకారం వారు ప్రవర్తించేటువంటి వారు యూదులైనటువంటి క్రైస్తవులు. అయితే
అన్ని జనులకు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడని చెప్పి అన్ని జనులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం ప్రారంభం చేశారు. అన్ని జనులు కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటున్న ఆ సమయంలో యూదులైనటువంటి క్రైస్తవులు వచ్చేసి, ఇదిగో మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు కాబట్టి మీరు కూడా సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, మీరు కూడా సబ్బాతును ఆచరించాలని చెప్పి వారిలో నుంచి ఒక గుంపు వ్యతిరేకంగా చీలిపోయింది. ఇక్కడ క్రైస్తవులు రెండు భాగాలు అయిపోయారు. ఒకళ్ళేమో యూదులైనటువంటి క్రైస్తవులు, ఇంకొకరేమో యూదులు కానటువంటి వారు క్రైస్తవులు. యూదులు కానటువంటి క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే వారు కూడా సున్నతి పొందాలని, సబ్బాతును ఆచరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కేఫా అనబడినటువంటి పేతురు అక్కడ కనబడతా ఉంటాడు, పౌలు భక్తుడు కనబడతా ఉంటాడు. యూదులైనటువంటి క్రైస్తవులు ఆ కేఫా దగ్గరికి, పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు వాళ్ళతో కూడా కలిసి భోజనం చేస్తా ఉంటాడు. ఆ తర్వాత యాకోబు దగ్గర నుంచి కొంతమంది క్రైస్తవులు వచ్చారు. ఆ క్రైస్తవులు ఎవరంటే యూదేతర క్రైస్తవులు, అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు కానీ సున్నతి చేయబడలేదు, సబ్బాతును ఆచరించడు, ధర్మశాస్త్రాన్ని ఆచరించడు. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు మమ్మల్ని రక్షించాడని చెప్పి నమ్మేటువంటి వారు యూదేతర క్రైస్తవులు. ఆ యూదేతర క్రైస్తవులు వచ్చినప్పుడు, యాకోబు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ పేతురు వారితో కలిసి భోజనం చేయడానికి ఆటంకపరచబడి వారి దగ్గర నుంచి పారిపోతాడు. ఈ విషయాన్ని చూచినటువంటి పౌలు భక్తుడు కేఫా అనబడినటువంటి పేతురు భక్తుడిని, ఇదిగో నువ్వు చేస్తున్నది చాలా తప్పు, నువ్వు సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి భక్తుడినే ఆయన ఖండించినట్లుగా మనం అక్కడ చూడగలం. పౌలు భక్తుడు పేతురుని ఖండిస్తా ఉంటాడు, అంటే అతన్ని సరి చేస్తా ఉంటాడు, నువ్వు చేసేది తప్పు అని చెప్పి. అంటే భక్తిలోను విశ్వాసంలోను చూసుకుంటే పేతురు భక్తుడు ఎంతో సీనియర్ అయినప్పటికీ పౌలు భక్తుడు భయపడకుండా తప్పు చేసినప్పుడు ఆయన ఏం చేశాడు, సరి చేసినట్లుగా మనం చూడగలం. అదే విధంగా యోవాబు, ఆమాస అనేటువంటి వారు 2వ సమూయేలు 20:29లో యోవాబు దొంగ ముద్దు పెట్టి ఆమాసాన్ని అక్కడ హత్య చేసినట్లుగా మనం చూడగలం. కాబట్టి అన్ని ముద్దులు మంచివి కాదు, అన్ని ప్రేమను వ్యక్తపరిచేవి కావు. నిజముగా ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వారు, ఆనాడు పౌలు భక్తుడు ఏ విధంగా అయితే పేతుర్ని ఖండించాడో మన జీవితాల్లో కూడా నిజ స్నేహితులు మనకి గాయం కలిగజేస్తారు. మనం వెళ్ళేటువంటి మార్గం తప్పైతే వారు మనకు బుద్ధి చెప్తారు, మనల్ని సరి చేస్తారు. అయితే స్నేహితుడు బుద్ధి చెప్పినప్పుడు, గాయం చేసినప్పుడు, సరి చేసినప్పుడు దాన్ని మనం ఓర్చుకోవాలి, దానికి సరిపోవాలి. కానీ ఆనాడు పౌలు భక్తుడు పేతుర్ని సరి చేసినప్పుడు ఆ తర్వాత పేతురు కూడా అవును నేను చేసిన తప్పే అని చెప్పి ఒప్పుకొని మరలా ఆయన యూదేతరులతో కూడా కలిసి వారికి కూడా సువార్తను ప్రకటించినట్లుగా మనం చూడగలం. కాబట్టి మన జీవితంలో నిజమైనటువంటి స్నేహితులు ఎవరో మనం గమనించుకోవాలంటే, మనం ఏ పని చేసినా ఎంకరేజ్ చేసేవాళ్ళు మన స్నేహితులు కాదు. ఇదిగో మనం తప్పు చేస్తుంటే, మనం దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తుంటే, ఎవరైతే మనల్ని ఖండితంగా కొట్టినట్టు చెప్తారో వారే మన జీవితానికి నిజమైనటువంటి స్నేహితులు. అలాంటి నిజమైనటువంటి స్నేహితుడే మన దేవుడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, స్నేహితులను నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుడిని అసలా నమ్మొద్దు. కాబట్టి స్నేహితుల కంటే ముఖ్యుడైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన సరి చేసినట్టుగా ఈ లోకంలో మనల్ని ఎవరూ సరి చేయలేరు. ఈ లోకంలో స్నేహితులు అని పిలువబడినటువంటి వారందరూ కూడా మన దగ్గర నుంచి ఏదో ఆశించి మన దగ్గర స్నేహం చేసే వాళ్ళే. అయితే దేవాది దేవుడైనటువంటి ప్రభువు మన దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు. ఇదిగో నా స్నేహితుడైనటువంటి దావీదునకు నేను ఏమైనా దాస్తానా, అబ్రహాం దగ్గర ఏమన్నా దాస్తానా, ఏమీ దాయను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు మనకి నిజ స్నేహితుడిగా ఉన్నాడు, ఆయన ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. అయితే ఆయన సరి చేసినట్లుగా స్నేహితులు ఎవ్వరు ఈ లోకంలో మనల్ని సరి చేయరు. కాబట్టి అటువంటి దేవుడిని మనం స్నేహితునిగా చేసుకొని ఉంటే దేవుడు మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ ఆయన సరి చేస్తాడు. ఇదిగో అడ్డదిడ్డంగా ఈ లోకంలో పెరిగినటువంటి మనకి ఆయన చక్కగా ఏదైతే తీసేయాలో దాన్ని తీసివేసి ఆయనలో అంటుకట్టి ఆయనలో ఎదిగి ఫలించేవాదిగా దేవుడు మనల్ని చేస్తాడు. కాబట్టి 2 విషయాలు, భవిష్యత్తును గురించి మనం ప్రణాళికలు వేసుకోక దినదినము దేవుని మీద ఆధారపడి ప్రభు చిత్తం అయితే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పుకొని
దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచుతాడు. నీతిమంతులమైనటువంటి మనకు పాపాత్ముల ద్వారా వచ్చేటువంటి సంపాదనని దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచుతాడు. రెండవది, ఈ లోకంలో అటువంటి స్నేహితులు ఎవ్వరు మనల్ని సరిచేయరు, కానీ ఇదిగో నిజ స్నేహితుడు అయినటువంటి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తాడు. అటువంటి ఆయన్ని మనం స్నేహితునిగా చేసుకుందాం. ఇదిగో ఆ తర్వాత వచనాల్లో రాయబడి ఉంటుంది, నీ స్నేహితుని విడిచిపెట్టుకోవద్దు, నీ తండ్రి స్నేహితుని కూడా విడిచిపెట్టుకోవద్దు. కాబట్టి అటువంటి స్నేహితుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకుండా ఆయన మన జీవితాంతం ఆయన సేవిద్దాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక.